నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. నన్ను ఎంతగా ఆరాధించావో కూడా నాకు తెలుసు. కానీ జరిగిన పరిస్థితుల వల్ల నేను అన్నయ్య మాటకి కట్టుబడాల్సి వస్తుంది. తన మాటకి గౌరవించాల్సి వస్తుంది. వాటి కోసం నీ మీదున్న ప్రేమని చంపుకోవాల్సి వస్తుంది. హఠాత్తుగా ఈ అలంకరణాలేంటి? అదిగో మాటల్లోనే వచ్చాడు. రాఘవ, పెళ్లి కూతురు తల్లి తండ్రి. రారా. అనే అది రే, ఏం మాట్లాడాలో అంత మాట్లాడేశాం. ముందు వెళ్ళి బట్టలు మార్చుకురా. ఒకసారి వెళ్ళి బట్టలు మార్చుకురారా. వెళ్ళు. వచ్చేస్తాడండి. రేయ్, అన్నయ్యని పిలువు. అదిగో వచ్చాడు అన్నయ్య. మాధవ కూర్చో. రేయ్, అమ్మాయిని చూడరా. చూడరా. బాబు, మా అమ్మాయి నీకు నచ్చిందా? ఏంటి బాబు, ఏం మాట్లాడట్లేదు? అబ్బే అదేం లేదంకుల్, మా మాధవ్ అంతే, కొంచెం బిడియం ఎక్కువ. సైలెంట్గా ఉన్నాడంటేనే అర్థం చేసుకోవాలి నచ్చిందని. ఏమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడా? నేను తనతో కొంచెం మాట్లాడాలి. దాందే ఉందమ్మా. మాధవా, వెళ్ళమ్మా. రేయ్, వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. వెళ్ళు. ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడుకుంటేనే కదా మన ఇష్టాలు తెలిసేది. మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం. మీకు సొంతంగా ఇష్టాలంటే ఉండవా? లేవు. అంటే మీకంటూ ఇండివిజువాలిటీ ఏం లేదా? నా అనుకునే వాళ్ళకి కావాలి ఇండివిజువాలిటీ. మన అనుకునే నాకెందుకు? పెళ్ళయ్య కూడా మా అన్నయ్య అంటూ ఉంటారా? బతికున్నంత వరకు అలాగే ఉంటాను. మీరు మీ ఆలోచన నాకు నచ్చటం లేదు.
నేనెప్పుడు ఇలాగే ఉంటాను, కొత్తగా మారను. ఆస్తుంటే అనుభవించడం చేత కాకపోతే ఎలా? అనుభవించడం అంటే డబ్బులతో జీవితాన్ని ఖర్చు చేయడమా? ఎస్. మంచి బట్టలు, కారు, రిచ్గా ఉండాలి కదా. నాకు గొప్పగా బతకడం కాదు, మా అన్నయ్యకి మంచి తమ్ముడుగా బతకడం ఇష్టం. అన్నిటికీ అన్నయ్య అన్నయ్య, ఇంకేం మాట్లాడరా? అంతకు మించి నా దగ్గర ఇంకేం మాటలు లేవు. ఏ విషయంలోనూ మీరు నాకు నచ్చటం లేదు. ఇందాక మీరు వస్తుంటే చూసి పన్నోడు అనుకున్నా. నిజానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా నాన్న చేసుకోమన్నాడు కదా అని సరే అన్నాను. డబ్బులు ఖర్చు పెట్టడం తెలీదు అంటే జీవితం అనుభవించడం కూడా తెలీదు అని అర్థం. అందుకే మీరంటే నాకు నచ్చలేదు. మరి ఇదే మాట మీ వాళ్ళకి అక్కడే చెప్పొచ్చు కదా. అది నేనెలా చెప్తా? మా నాన్న కోసం ఓకే అని చెప్పాను కదా, మీరే చెప్పేసేయండి. మన ఇద్దరికి సెట్ అవ్వదు, ఇది కన్ఫర్మ్. వెళ్దామా? మాధవ, రే పిచ్చోడా, ఏంట్రా నువ్వు చేస్తుంది? నా తమ్ముడిని కాపాడుకున్నాను కదండి. కొంచెం ఉంటే నువ్వు చచ్చిపోయేవాడి కదరా. నా తమ్ముడు బతుకుతాడు కదండి. మమ్మల్ని విడదీసేది ఏదన్నా సరే, చివరికి ఆ చావన్నా సరే నన్ను దాటే వెళ్ళాలి. అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందాన్ని చెడగొట్టకూడదు. మా అన్నయ్యకి నేను ఈ విషయం చెప్పలేను. లోపలికి వెళ్దాం రండి. రేయ్, అమ్మాయి నచ్చిందా? ఏమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడా? నా పరువు నీ చేతిలోనే ఉందమ్మా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. చెప్పమ్మా. నచ్చాడండి.